ఓకే, కూల్. సో లాస్ట్ క్లాస్ ఏంటి? డేటా టైప్స్ లో కొన్ని కాన్సెప్ట్స్ చెప్పిన కదా, అవునా కదా? టోటల్ గా మనకి అప్రాక్సిమేట్లీ 10 డేటా టైప్స్ ఉన్నాయి. ఆ టెన్ డేటా ఆ 10 డేటా టైప్స్ ఒక 5 డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. రైట్. ఓకే. సో నిన్నటి క్లాస్ లో మనం డిస్కస్ చేసింది ఇంటీజర్స్, ఫ్లోట్ గురించి చెప్పిన, అండ్ కాంప్లెక్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసరికి బూల్ డేటా టైప్ గురించి కూడా డిస్కస్ చేసినాం. అండ్ నన్ టైప్ నన్ టైప్ గురించి కూడా మనం డిస్కస్ చేసినాం. అయితే నిన్న నేను మీకు ఒక టాస్క్ ఇచ్చిన కదా. సో జనరల్ నేను ఏం చెప్పాను, -5 to 256 వరకు ఎక్కువ సార్లు మనం ఇవి యూజ్ చేస్తూ ఉంటాం మన ప్రోగ్రాంలు ఎక్కువగా. సో దట్ ఈ రేంజ్ ఆఫ్ డేటా, సేమ్ డేటాని మల్టిపుల్ డిఫరెంట్ వేరియబుల్స్ లో స్టోర్ చేసుకున్నప్పటికీ సేమ్ మెమరీ లొకేషన్ ఉంటుందని చెప్పిన, అవునా? కానీ సీమ్స్ టు బి డిఫరెంట్ కదా. సో దానికి మీరు రీజన్ ఏంటో చెక్ చేశారా? చెక్ చేశారా లేదా? నేను చెక్ చేసా కానీ బట్ నాకు సేమ్ మీరు చెప్పిందే వస్తుంది. ఐ మీన్ లైక్ నాకు తెలిసినంతలో ఐ డోంట్ నో వై ఓకే. డిఫరెంట్ ఏంటో తెలియలేదు. ఓకే, కూల్. నేను కూడా ఇంకా చెక్ చేయలేదు, నేను చూడలేదు అసలు. ఓకే, ఎందుకు అన్నది. బట్ ఐ హ్యావ్ టు కొంచెం డీప్గా వెళ్ళాల్సి ఉంది, చూస్తాను. ఓకే, ఒకవేళ మీరు ఏమైనా చెక్ చేస్తే మీకు ఏమైనా ఇన్పుట్స్ తోటి వస్తే చెప్పండి. ఓకే. నౌ నౌ ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేసేది ఇంకొక 5 డేటా టైప్ ఉన్నాయని చెప్పిన కదా. అందులో ద ఫస్ట్ వన్ వచ్చేసరికి స్ట్రింగ్ డేటా టైప్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ డేటా టైప్. అండ్ నెక్స్ట్ ట్రిపుల్ డేటా టైప్, టియు. అండ్ సెట్ డేటా టైప్, డిక్షనరీ డేటా టైప్. ఈ 5 డేటా టైప్స్ గురించి మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం రియల్ లైఫ్లో కూడా. ఓకే. లెట్స్ టాక్ అబౌట్ స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ అంటే ఏంటంటే, స్ట్రింగ్ ఈజ్ సింప్లీ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే మన కీబోర్డ్ లో కనిపించే ప్రతి క్యారెక్టర్ని కూడా మనం ప్రతిదీ కూడా క్యారెక్టర్ అన్నమాట. అలాంటి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనం స్ట్రింగ్ అంటాం. ఓకే. అయితే జనరల్ గా ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే సింగిల్ కోట్స్ లో, విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ లో కానీ, లేకపోతే డబుల్ కోట్స్ లో కానీ. ఓకే. ఆర్ ఎల్స్ ట్రిపుల్ కోట్స్ ఉంటాయి కదా, ఈ ట్రిపుల్ కోట్స్ లో కానీ మనం ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనం గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని సింగిల్ కోట్స్ లో కానీ, డబుల్ కోట్స్ లో కానీ, ట్రిపుల్ కోట్స్ లో కానీ స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఆ డేటాని మనం స్ట్రింగ్ డేటా అంటాం. ఓకే. రిప్రజెంటేషన్ అన్నమాట. లిస్ట్ వచ్చేసరికి ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం గ్రూప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్, ఇందులో మనం ఇంటీజర్ స్టోర్ చేసుకోవచ్చు, ఫ్లోట్ స్టోర్ చేసుకోవచ్చు. ఎనీ డేటా టైప్ ని మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో స్టోర్ చేసుకుంటే అది లిస్ట్ డేటా టైప్. అలా కాకుండా పెరాంథసిస్ పెరాంథసిస్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని, దాన్ని మనం టుపుల్ డేటా టైప్ అంటాం. సెట్ అన్నప్పుడు కర్లీ బ్రేసెస్ అన్నమాట. విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ మనం గ్రూప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటే సెట్ డేటా టైప్. అలా కాకుండా కర్లీ బ్రేసెస్ లోనే కీ పేర్ వాల్యూ ఉంటుంది అన్నట్టు. ఇలా అంటే ఇక్కడ మనకి రెండు కొంచెం సిమిలర్ గా ఉన్నట్టు ఉంటుంది. కాకపోతే డిక్షనరీ అంటే ఏంటంటే కీ వాల్యూ అండ్ కీ అండ్ వాల్యూ, ఈ కాంబినేషన్ తో ఉన్న వాటిని మనం ఐటమ్ అంటాం. ఓకే. ఈ కాంబినేషన్ ఉన్న వాటిని ఐటమ్ అంటాం. ఇలాంటి ఐటమ్స్ ని మనం కర్లీ బ్రేసెస్ లో స్టోర్ చేసుకుంటేనా డిక్షనరీ డేటా టైప్. ఓకే. అలా కాకుండా ఈ కర్లీ బ్రేసెస్ లో డైరెక్ట్ గా మనం ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎలిమెంట్స్ అంటే ఇంటీజర్స్ కానీ ఫ్లోట్ కానీ, ఇలా డైరెక్ట్ గా మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి కామాస్ ఆపరేషన్స్ తో. ఫర్ ఎగ్జాంపుల్ కర్లీ బ్రేసెస్ ఆఫ్ 1, 5.6 ఇట్లా.
ఇలా స్టోర్ చేసుకుంటే మనం సెట్ డేటా టైప్ అంటాం. టుపుల్ అంటే ఏంటంటే విత్ ఇన్ ద పారాంథసిస్ లో మనం ఏ ఎలిమెంట్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. లైక్ 1, 2.5 ఇలా మనం parentheses లో డేటాని స్టోర్ చేసుకుంటే టుపుల్ డేటా టైప్. అలా కాకుండా స్క్వేర్ బ్రాకెట్స్, విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం ఇంటీజర్స్ ని కానీ ఫ్లోట్ కానీ కాంప్లెక్స్ కానీ ఎనీ డేటా టైప్ ని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని మనం లిస్ట్ డేటా టైప్ అంటాం. సో ఇక్కడ సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ ట్రిపుల్ కోట్స్ కానీ ఉన్నాయి కదా. సో లైక్ ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్ ని స్టోర్ చేసుకోవాలనుకున్నా, లేదా ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకోవాలనుకున్నా సరే, మనం సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ ట్రిపుల్ కోట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ 5 డేటా టైప్స్. అర్థమైందా? అర్థమైందా లేదా? ఇంకా అయిపోలేదు, జస్ట్ ఇది Yes. ఒక రిప్రజెంటేషన్ నేను ఇప్పుడు వరకు మీకు చెప్పింది. సో ఇవి ఒకసారి ఇటు మనం ఏం చేద్దాం అంటే ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూషన్ చేయడానికి ట్రై చేద్దాం. విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ మనం డైరెక్ట్ స్టోర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏ అనేది ఒక వేరియబుల్, ఇందులో నేను ఇంటీజర్స్ స్టోర్ చేసుకున్నా. సో ఆ వాల్యూని ప్రింట్ చేసుకోవాలనుకుంటే మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ చేసిన తర్వాత నేను ఆ టైప్ ఏ టైప్ ఆఫ్ డేటాని ఆ వేరియబుల్లో ఉందో చూసుకోవాలనుకుంటే టైప్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఏ మెమరీ లొకేషన్లో ఉందో తెలుసుకోవాలనుకుంటే మనం ఐడి ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా మనం ఇంటీజర్స్ని, ఇది ఇంటీజర్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోట్. ఫ్లోట్ అంటే మ్యాంటిసా వాల్యూస్ ఉంటాయి కదా, పాయింట్స్ వాల్యూస్ ఉంటాయి కదా, అలానే ఇది అయిపోయింది, ఫ్లోట్ అయిపోయింది. కాంప్లెక్స్ అంటే ఏం చెప్పినా మనం కాంబినేషన్ ఆఫ్ ది రియల్ ప్లస్ ఇమాజినరీ నెంబర్స్. రియల్ నెంబర్స్ ఇమాజిన్ నెంబర్స్ మనం ఎక్స్ ప్లస్ వైజే ఫార్మాట్ లో ఉంటుందని చెప్పిన కదా. సో ఇది కాంప్లెక్స్ నెంబర్ కి ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి బూల్ డేటా టైప్. అంటే మనం ఒక వేరియబుల్లో ట్రూ కీవర్డ్ కానీ ఫాల్స్ కీవర్డ్ కానీ మనం స్టోర్ చేసుకుంటే వాటిని మనం బూలియన్ డేటా టైప్ అంటామని చెప్పిన కదా. సో ఇది బూలియన్ డేటా టైప్ కి ఎగ్జాంపుల్ అన్నట్టు. ఓకే. అండ్ నన్ టైప్ అంటే సో నో ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నన్ అనే ఒక కీవర్డ్ ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటే ఇందులో ఏలో ఏ డేటా లేదన్నట్టు. ఓకే. నౌ స్ట్రింగ్ డేటా టైప్ గురించి డిస్కస్ చేద్దాం. స్ట్రింగ్ అంటే ఏంటంటే విత్ ఇన్ ద సింగిల్ కోట్స్, అండ్ దిస్ ఈస్ పైథాన్ క్లాస్. దిస్ ఈస్ పైథాన్ క్లాస్. ఇది స్ట్రింగే కదా మరి. ఓకే. లేదు లేదు నేను డబుల్ కోట్స్ లో స్టోర్ చేసుకుంటాను అనుకుందాం. సో సింపుల్ గా మనం డబుల్ కోట్స్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా దిస్ ఈస్ పైథాన్ క్లాస్ అని మనం డబుల్ కోట్స్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రిపుల్ కోట్స్. విత్ ఇన్ ద ట్రిపుల్ కోట్స్ లో we can store this is python class. ఈ విధంగా మనం గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని సింగిల్ కోట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ ట్రిపుల్ కోట్స్ లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. అలానే లిస్ట్ అన్నప్పుడు ఏం చెప్పినా మనం స్క్వేర్ బ్రాకెట్స్ అని చెప్పిన కదా. సో ఇందులో ఇంటీజర్స్ కానీ ఫ్లోట్ వాల్యూస్ కానీ కాంప్లెక్స్ నెంబర్స్ కానీ ఏ టైప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ అయినా సరే వీ కెన్ సింప్లీ స్టోర్ ఇట్. సో నన్ నో డేటా అండ్ సో పైథాన్ స్ట్రింగ్ ని స్టోర్ చేసుకోవచ్చు, లిస్ట్ లో లిస్ట్ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. లిస్ట్ లో లిస్ట్ స్టోర్ చేసుకోవచ్చు, లిస్ట్ లో టుపుల్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. లిస్ట్ లో సెట్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో మీకు సెట్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, కర్లీ బ్రేసెస్ లో డేటా ఎలిమెంట్స్ ఉంటాయి. సెట్ లో డిక్షనరీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. కీ వాల్యూస్ పేర్ కీ కీ అండ్ వాల్యూస్ ఐటమ్స్ అన్నమాట. అంటే ఇక్కడ 56:78 అనేది ఒక ఐటమ్స్. ఈ ఐటమ్ ని మనం కర్లీ బ్రేసెస్ లో స్టోర్ చేసుకున్నామంటే అది డిక్షనరీ. ఇది డిక్షనరీ ఎగ్జాంపుల్, ఇది సెట్ ఎగ్జాంపుల్, ఇది టుపుల్ ఎగ్జాంపుల్, ఇది లిస్ట్ ఎగ్జాంపుల్, అండ్ ఇది స్ట్రింగ్ ఎగ్జాంపుల్. సో ఇలా మనం మల్టిపుల్ డేటా ఎలిమెంట్స్ ను కూడా సింపుల్ గా మనం మల్టిపుల్ డేటా ఎలిమెంట్స్ ని కూడా మనం మల్టిపుల్ డేటా ఎలిమెంట్స్ ని మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో స్టోర్ చేసుకుంటే అది లిస్ట్ డేటా టైప్. ఓకే. ఇలా మల్టిపుల్ డేటా ఎలిమెంట్స్ ని మనం
స్క్వేర్ బ్రాకెట్స్ లో కాకుండా parentheses లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని మనం టుపుల్ డేటా టైప్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. అయితే సెట్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్ని డేటా ఎలిమెంట్స్ ని ఇది సపోర్ట్ చేయదు. అంటే కర్లీ బ్రేసెస్ లో నేను ఇక్కడ ఇంటీజర్ కానివ్వండి, కాంప్లెక్స్ కానీ అన్ని నేను స్టోర్ చేసుకుంటా అంటే కుదరదు అనమాట. సో సెట్ లో మనం లిస్ట్ స్టోర్ చేసుకోయేది కాదు, కంపల్సరీగా లిస్ట్ ని స్టోర్ చేసుకోయేది కాదు. అండ్ సెట్ స్టోర్ చేసుకోయేది కాదు, సెట్ లో డిక్షనరీ కూడా స్టోర్ చేసుకోయేది కాదు. ఇది ఒక డిఫరెన్స్ అన్నమాట. ఇందాక మనం టుపుల్ లిస్ట్ డిస్కస్ చేసినప్పుడు టుపుల్లో లిస్ట్ లో మనం ఏ డేటా ఎలిమెంట్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, కానీ డిక్షనరీలో అలా కుదరదు. మనం ఓన్లీ ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మాత్రమే, ఓన్లీ సెవెన్ డేటా టైప్ ఎలిమెంట్స్ ని మాత్రమే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ డిక్షనరీ వచ్చేసరికి క్వైట్ డిఫరెంట్ కదా. ఎందుకంటే అక్కడ కీ పేర్ వాల్యూస్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మనం 56 34.65 అనేది ఒక ఐటమ్, అండ్ 5+6G అనేది కీ, అండ్ కరెస్పాండింగ్ వాల్యూ వచ్చేసరికి ట్రూ. అండ్ ఓకే, మనకి డిక్షనరీ అనేది కీగా ఉండకూడదు, అది మనం అందుకని చేంజ్ చేసిన ఇక్కడ. ఓకే. అండ్ వీటిని కీస్ గా మనం యూజ్ చేసుకోకూడదు. ఓన్లీ నేను చెప్తాను డిక్షనరీ వచ్చినప్పుడు మీకు డీటెయిల్ గా చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట మీకు, అంతే. డిక్షనరీ అనేది కొంచెం క్వైట్ డిఫరెంట్. మనం దాన్ని ఆ, ఎట్లా పడితే అట్లా నేర్చుకోకూడదు. అది మీకు డిక్షనరీ గురించి నేను డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బట్ యాజ్ ఆఫ్ నో అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డిక్షనరీలో ఇలా ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఉంటుంది అనమాట. ఓకే. సేవ్ చేసేసి రన్ చేయండి. రన్ చేస్తే మీకు అవుట్పుట్స్ డిస్ప్లే అవుతాయి. అవుట్పుట్స్ డిస్ప్లేని చూడండి. అవుట్పుట్ డిస్ప్లే అయినప్పుడు మీకు ఎక్కడన్నా 45 అనేది ఇంటీజర్ అని చెప్తున్నావు, ఈ మెమరీ లొకేషన్ లో స్టోర్ అయింది. 45.56 అనేది ఫ్లోట్ అని చెప్తున్నావు, ఈ మెమరీ లొకేషన్ లో స్టోర్ అయింది. 45+5G అనేది కాంప్లెక్స్ అని చెప్తున్నాం, ఈ మెమరీ లొకేషన్ లో స్టోర్ అయింది. ట్రూ అనేది బూలియన్ అంటున్నాం, ఈ లొకేషన్ లో స్టోర్ అయింది. ఫాల్స్ అనేది బూల్ అంటున్నాం, ఈ లొకేషన్ లో స్టోర్ అయింది. నన్ అనేది నన్ టైప్ అంటున్నాం, ఈ మెమరీ లొకేషన్ లో స్టోర్ అయింది. ఇంకో స్ట్రింగ్ రిప్రజెంటేషన్ కూడా అర్థమైంది కదా. సో లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉండేదాన్ని లిస్ట్ అంటున్నాం, parentheses లో ఉండేదాన్ని ట్రిపుల్ అంటున్నాం, అండ్ కర్లీ బ్రేసెస్ లో ఉండేదాన్ని సెట్ అంటున్నాం, అండ్ కర్లీ బ్రేసెస్ లో కీ పేర్ వాల్యూస్ ఉండే వాటిని మనం డిక్షనరీ అంటున్నాం. ఓకే. ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ అబౌట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ 10 డేటా టైప్స్? హలో. సపోజ్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం కోర్స్ యూజ్ చేసి 45 సంథింగ్ ఆర్ నెంబర్స్ అది కోడ్ రన్ చేస్తే అది ఇట్స్ కమాండర్ ఆర్ స్ట్రింగ్ ఆర్ ఇంటిజర్. విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ లో మీరు ఏం స్టోర్ చేసినా అది లిస్టే. విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం ఏం స్టోర్ చేసినా లిస్టే అది. ఓకే. యా. సో ఇంకా మీకు పైథాన్ని సింపుల్ గా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లా ప్రతిదీ కోడ్ రాసేసి అందులో మనం రాయాలి అంటే ప్రతిసారి ఎగ్జిక్యూషన్ చేయాలి, మొత్తం కోడ్ మొత్తం ఎగ్జిక్యూషన్ అవుతా ఉంది కదా. ఇలా చేసేటప్పుడు కొంచెం మనకి నేర్చుకోవడం కొంచెం సింప్లిఫికేషన్ ఉండదు. సో దట్ నేను ఇప్పుడు మీకు ఏం చేస్తున్నా అంటే ఇంకొక డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్ ని చెప్తున్నాను. దాన్ని వచ్చేసరికి మనం ఏమంటామంటే ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్ అంటాం. ఏంటిది? IPYNB. ఈ ఫైల్ ఫార్మాట్ లో మనం ఫైల్ ని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇట్లా వస్తుంది చూడండి. ఇక్కడ జనరేట్ కోడ్, మార్క్ డౌన్ ఇలా వస్తాయి అన్నట్టు. సో కోడ్ అంటే ఏంటంటే మనం కోడ్ రాయటం కోసం మనం కోడ్ అంటాం. సో ఇక్కడ మనం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది. ఈ బాక్స్ లో మనం కోడ్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఒక స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం డిఫరెంట్ డేటా ఎలిమెంట్స్ స్టోర్ చేసుకున్నాం కదా. ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఇక్కడ వచ్చింది అనమాట. ఈ టెర్మినల్ లో రాదు. మనం ప్రతిసారి మనం టెర్మినల్ ఓపెన్ చేసి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పీస్ ఆఫ్ కోడ్ మనం ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు, ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే, ఈ కోడ్ లో మనం ఏదైనా కోడ్ రాయాలన్నప్పుడు ఇక్కడ మనం ఏ పర్టికులర్ వర్షన్ యూజ్ చేస్తున్నాం, ఆర్ ఎల్స్ మనం పైథాన్ పైథాన్ వర్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ కర్నల్ అని ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. పైథాన్ వర్షన్ మనం యూజ్ చేసి 3.11 యూజ్ చేస్తున్నాం. ఓకే, గుడ్ ఎనఫ్.
సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ప్లస్ సింబల్, ఈ సింబల్ ఉంది కదా ఎగ్జిక్యూట్ సెల్ అని, దీన్ని రన్ చేసినాం అనుకోండి, మనకు అవుట్పుట్ వచ్చేసింది. మేబీ మీకు రాకపోవచ్చు, మీకు ఏదన్నా ఇన్స్టాలేషన్ చేయమని అడుగుతుంది, మీరు చేసేయండి. ఎందుకంటే ఐకెర్నల్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఇన్స్టాలేషన్ చేస్తేనే మనకి ఇది వర్కౌట్ అవుతుంది. బట్ ఏం లేదు, మీరు ఈ ఫైల్ ఫార్మాట్లో సేవ్ చేసి ఇలా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ బాక్స్ వచ్చింది. ఈ బాక్స్లో మీరు కోడ్ రాసి ఎగ్జిక్యూషన్ చేస్తే మీకు ఇక్కడే అవుట్పుట్ వచ్చింది. లేదు నేను ఇంకొక సెల్ క్రియేట్ చేయాలనుకుంటున్నప్పుడు ఇంకొక ప్లస్ సింబల్ క్లిక్ చేయండి, ఇంకొక ప్లస్ సింబల్ వచ్చేసింది. మనం ఇక్కడ మళ్ళీ కోడ్ రాసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మనం ఏదన్నా అంటే కోడ్ ని అండర్స్టాండ్ చేసుకోవడం అనేది సింపుల్ గా ఉంటుంది అన్నట్టు. రమేష్ ఇందా మీరు అన్నారు కదా, విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ లో నేను ఇంటీజర్ స్టోర్ చేసుకుంటే అది ఇంటీజర్ అవుతుందా లిస్ట్ అవుతుందా అన్నారు కదా, అది లిస్ట్ అవుతుంది. అర్థమైందా? Yeah. స్క్వేర్ బ్రాకెట్స్ అంటే అది లిస్ట్ అయ్యాక మనం దాని గురించి మనం ఎక్కువగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. డన్. Yeah. ఓకే. నౌ ఇప్పుడు సో ఒకేసారి ఒకవేళ ఉన్న అన్ని సెల్స్ లైక్ మనము ఇప్పుడు రెండు తీసుకున్నాం కదా, దాన్ని ఏమంటాము, సెల్ అంటామా లేకపోతే మ్యాట్రిక్స్ అంటామా? ఇప్పుడు ఈ రెండిట్లో రెండు రకాలు, దాన్ని సెల్ కదా. యా, ఇప్పుడు ఒకేసారి అన్ని సెల్స్ ఎగ్జిక్యూట్ చేయాలని చేయొచ్చా ఇక్కడ? రన్ ఆల్ అని ఉంటుంది కదా, రన్నాలు. ఓకే, రన్నాలు కొడితే అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అన్ని సెల్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. అన్ని సెల్స్ యొక్క అవుట్పుట్స్ మనం ప్రింట్ చేస్తే డిస్ప్లే అవుతాయి, ప్రింట్ చేయకపోతే ఎగ్జిక్యూట్ నాకు అయ్యాయి. నాకు మీ వాయిస్ లోగా అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది, అందరికీ తెలియట్లేదు. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్ మీ అందరికి క్లియర్ గా? యా, యా. ఓకే. యా, కొంచెం థ్రోట్ పెయిన్ వస్తుంది, అందుకని కొంచెం చిన్నగా మాట్లాడుతున్నాలే. ఓకే ఓకే. ఓకే, ఫైన్. సో మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ ఇక్కడ నేను ఇంకెక్కువ డిస్కస్ చేయడానికి ఏం లేదు. నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ని మీకు మెన్షన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే, మీరు స్ట్రింగ్ తీసుకున్నా, ఓకే, లిస్ట్ తీసుకున్నా, టుపుల్ తీసుకున్నా, ఇందులో మనం ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటున్నాం కదా. ఈ ఎలిమెంట్స్ అనేవి ఒక ఆర్డర్ ఫార్మాట్ లో స్టోర్ అవుతాయి. ఆర్డర్ అంటే మనం ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ లొకేషన్ లో, సెకండ్ ఎలిమెంట్ సెకండ్ లొకేషన్ లో, థర్డ్ ఎలిమెంట్ థర్డ్ లొకేషన్ లో ఉంటుంది. ఆర్డర్ ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. ఆర్డర్ ఉందంటే ప్రతి ప్రతి ఎలిమెంట్ కి ఒక పొజిషన్ ఉంటుంది. ఆ పొజిషన్ మనం ఇండెక్స్ అంటాం. ఆ పొజిషన్ మనం ఏమంటాం? ఇండెక్స్ అంటాం అనమాట. అయితే కమింగ్ టు ది సెట్ కానీ డిక్షనరీ కానీ ఉంటుంది కదా. ఈ డిక్షనరీలో మనం ఏవైతే ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకున్నామో, ఈ ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్ అనేది ఉండదు, నో ఆర్డర్. ఓకే. ఆర్డర్ లేకపోతే ఏమవుతుందంటే పొజిషన్ అనేది ఉండదు, నో పొజిషన్. ఓకే. పొజిషన్ లేకపోతే నో ఇండెక్సింగ్ అన్నమాట. ఇండెక్సింగ్ అంటే ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క పొజిషన్ ఉంటుంది, ఆ పొజిషన్ యొక్క నెంబర్, ఆ పొజిషన్ నెంబర్స్ యూజ్ చేసుకొని మనం ఆ ఎలిమెంట్స్ ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం స్ట్రింగ్ లో, లిస్ట్ లో, టుపుల్ లో ఇండెక్స్ సపోర్ట్ చేయడం వల్ల, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఇండెక్స్ పొజిషన్ ఉండటం వల్ల, సో వీ కెన్ యాక్సెస్ ది ఎలిమెంట్స్. బట్ ఇక్కడ సెట్ కానీ డిక్షనరీ కానీ ఉన్నప్పుడు ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్ లేకపోవడం వల్ల మనం పొజిషన్ నెంబర్ ని ఫిక్స్ చేయడం కష్టం కాబట్టి, ఇండెక్స్ అనేది సపోర్ట్ చేయకపోవడం వల్ల, సో ఎలిమెంట్స్ ని మనం యాక్సెస్ చేసుకోలేం. అర్థమైందా? డన్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes. హలో. మీకు అది లైవ్ లో ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, స్ట్రింగ్ తీసుకుందాం కొంచెం అర్థం కావడం కోసం. స్ట్రింగ్ తీసుకుందాం. ఓకే, లిస్ట్ కూడా తీసుకుంటాను, టుపుల్ కూడా తీసుకుంటాను, మీకు సింపుల్ గా అర్థం కావడం. ఎందుకంటే ఇవన్నీ ఒకేసారి చెప్తున్నా, ఎందుకంటే కన్ఫ్యూజన్స్ లేకుండా ఉండడం కోసం, వాటిలో ఉన్న సిమిలారిటీస్ ఏంది, డిసిమిలారిటీస్ ఏంది అన్నది మీకు క్లియర్ గా కట్టుగా అర్థం కావడం కోసం అన్ని ఎగ్జాంపుల్స్ ఒకేసారి చెప్తున్నాను అనమాట. సో నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, అందులో పైథాన్ అనే ఒక క్యారెక్టర్స్ ఉన్నాయి. అయితే పైథాన్ అనేది స్ట్రింగ్, లిస్ట్, ట్రిపుల్ అనేవి ఇండెక్సింగ్ సపోర్ట్ చేయడం వల్ల ప్రతి క్యారెక్టర్ ఒక పొజిషన్ ఉంటుంది. జనరల్ గా పొజిషన్ అనేది జీరో నుండి స్టార్ట్ అవుతుంది. అంటే పి అనేది జీరో పొజిషన్ ఉంది, వై అనేది ఫస్ట్ పొజిషన్ ఉంది, టీ అనేది సెకండ్ పొజిషన్ ఉంది, హెచ్ అనేది థర్డ్ పొజిషన్ ఉంది, ఓ అనేది ఫోర్త్ పొజిషన్ ఉంది, ఎన్ అనేది ఫిఫ్త్ పొజిషన్ లో ఉంది. ఓకే. సో ఇలా మనం పాజిటివ్ నెంబర్స్ యూజ్ చేయడం వల్ల దీన్ని మనం పాజిటివ్ ఇండెక్స్ అని అనుకోవచ్చు, లేకపోతే లెఫ్ట్ టు రైట్ ఉండటం వల్ల ఫార్వర్డ్ ఇండెక్స్ అని కూడా అనొచ్చు. ఫార్వర్డ్ ఇండెక్స్. ఇప్పుడు మనం లిస్ట్ తీసుకున్నాం అనుకోండి, లిస్ట్ లో మనం 10, 20 అండ్ 30 ఆర్ 100 ఇలా మనం 4 ఎలిమెంట్స్ తీసుకున్నాం.
అయితే ఇక్కడ కూడా ఇండెక్సింగ్ అనేది సపోర్ట్ చేసింది, పొజిషనింగ్ అనేది సపోర్ట్ చేసింది. 10 వచ్చేసరికి 0 పొజిషన్ ఉండదు, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కామాతో సపరేట్ చేయడం వల్ల ఇది ఒక పొజిషన్, ఇది ఒక ఎలిమెంట్. 20 అనేది ఫస్ట్ పొజిషన్ ఉంటుంది, 30 అనేది సెకండ్ పొజిషన్ ఉంటుంది, 100 అనేది థర్డ్ పొజిషన్ ఉంటుంది. ఓకే, ఇది కూడా ఈ డైరెక్షన్ లో ఉండటం వల్ల ఏంటంటే ఇది కూడా ఫార్వర్డ్ ఇండెక్సింగ్ అని కూడా మనం అనొచ్చు. ట్యూపుల్ వచ్చేసరికి మనకి పారాంథసిస్ ఉంటుంది. ఇక్కడ మనకి 10 అండ్ 50 అండ్ 70 అండ్ 80 అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, 0 అనేది 10 అనేది 0 పొజిషన్, అండ్ 50 అనేది ఫస్ట్ పొజిషన్, 70 అనేది సెకండ్ పొజిషన్, అండ్ 80 అనేది థర్డ్ పొజిషన్ లో ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మనం వైని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనం ఈ పొజిషన్ యూజ్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ 30ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఈ 2 అనే ఇండెక్స్ యూజ్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు లేదు నేను ఈ 10ని యాక్సెస్ లేదు 80ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క థర్డ్ 3 అనే ఇండెక్స్ యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. జనరల్ గా ఇండెక్స్ ఎలా ఉంటుందంటే, మనం ఏ డేటా అయినా ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాం కదా. ఓకే, ఇక్కడ ఒక డేటా ఉంటుంది అంటే స్ట్రింగ్ పైథాన్ అని. ఉమ్, ఆ, ఇక్కడ వేర్ అనుకుందాం, వేర్ ఈక్వల్ టు పైథాన్, ఇక్కడ కూడా వేర్ ఈక్వల్ టు పైథాన్, ఇక్కడ కూడా వేర్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు నేను వైని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా మనం ఏం చేస్తామంటే వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్, ఏ పొజిషన్ లో ఉంది ఇది, వన్ వన్ పొజిషన్ ఉంది కదా, సో 1. సో ఇలా ఇవ్వటం వల్ల మనకి ఏం రిట్రీవ్ చేసిద్ది అంటే వైన్ రిట్రీవ్ చేసిద్ది. లేదు ఇప్పుడు నేను 30ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే వేరియబుల్ నేమ్ ఇండెక్స్ ని మనం స్క్వేర్ బ్రాకెట్స్ తో రిప్రజెంటేషన్ చేస్తాం. 30 అనేది సెకండ్ పొజిషన్ లో ఉంది కాబట్టి 2 అనమాట. వేర్ ఆఫ్ 2 అంటే మనకి ఏం రిట్రీవ్ అవుతుంది, 30 రిట్రీవ్ అవుతుంది. నేను 80ని యాక్సెస్ చేసుకోవాలి, 80ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే వేరియబుల్ నేమ్ అండ్ 80 ఏ పొజిషన్ ఉంది, థర్డ్ పొజిషన్ ఉంది. సో ఇలా ఇవ్వటం వల్ల మనకి ఏం రిట్రీవ్ అవుతుంది, 80 రిట్రీవ్ అవుతుంది. ఆర్ యూ ఫాలోయింగ్ దిస్ పాయింట్? Yeah. ఓకే, దీన్ని మనం ఇప్పుడు example లో చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు దగ్గర ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ వచ్చేసరికి పైథాన్. ఓకే, ఇప్పుడు నేను వైని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా ప్రింట్ వేరియబుల్ నేమ్ అండ్ వై పొజిషన్, ఏ పొజిషన్ 1 కదా. సో నాకేం రిట్రీవ్ అయింది చూడండి, వై రిట్రీవ్ అయిందా. సో లేదు, నా దగ్గర ఒక వేరియబుల్ ఉంది, అది లిస్ట్ అన్నమాట. అందులో నేను ఒక 3 ఎలిమెంట్స్ ని సేవ్ చేసిన, అందులో నాకు 34 యాక్సెస్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, 34 యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఏ ఎలిమెంట్ ఏమి ఇవ్వాలి, వేర్ ఆఫ్ 2. 34 ఏ పొజిషన్ ఉంది, 2, వేర్ ఆఫ్ 2. వేర్ ఆఫ్ 2 ఇవ్వడం వల్ల మనకి అవుట్పుట్ 34 వచ్చేసింది. అండ్ ఇప్పుడు ట్రిపుల్ తీసుకున్నాం అనుకోండి, ట్రిపుల్ ట్రిపుల్ తీసుకుంటే పెరాంథసిస్ కదా, పెరాంథసిస్ పెరాంథసిస్. ఓకే, సో ఇప్పుడు నేను 100 యాక్సెస్ చేసుకోవాలి, 100 యాక్సెస్ చేసుకోవాలనుకుంటే వేర్ ఆఫ్ 3 అనమాట. ఓకే, ఈ విధంగా మనం యాక్సెస్ చేసుకున్నాం. అలానే మనం సెట్ తీసుకుందాం, సెట్కి ఇండెక్సింగ్ సపోర్ట్ చేసిదా లేదా అన్నది చెక్ చేద్దాం. ఫస్ట్ మీరు ఇట్లా మనం ఇచ్చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది అనమాట, టైప్ ఎర్రర్, సెట్ డస్ నాట్ హ్యావింగ్ ది. ఎందుకు ఎర్రర్ వచ్చిందో క్లారిటీ వచ్చింది కదా. అసలు మీకు కావాలంటే మనం ఈ అసలు ఇందులో మనం డేటా ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయడానికి కూడా ట్రై చేయండి. ప్రింట్ చేస్తే మనకి చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 34 అనేది థర్డ్ పొజిషన్, సెకండ్ పొజిషన్ ఉంటే ప్రింట్ చేసేటప్పుడు 4th పొజిషన్ లోకి వచ్చి చూడండి, ఆర్డర్ చేంజ్ అయిందా లేదా. ఫస్ట్ పొజిషన్ 56, సెకండ్ పొజిషన్ 90, థర్డ్ పొజిషన్ 34 కదా, అది వచ్చేసి 4th పొజిషన్ ఉంది. ఆర్డర్ అనేది లేదు కాబట్టి మనకి ఇండెక్సింగ్ అనేది సపోర్ట్ చేయట్లేదు. సెట్ డిక్షనరీ కూడా అంతే. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? అమ్మా, స్మాల్ అనౌన్స్మెంట్, టుమారో డే ఆఫ్టర్ టుమారో సెషన్స్ ఇవ్వండి, సో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడైతే ఇక్కడ వరకు అయితే క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు పైథాన్ అని ఉంది, ఈ పైథాన్ అన్నప్పుడు మనం 0, 1, 2, 3, 4, 5 అని ఇచ్చినాం కదా. ఇది పాజిటివ్ డైరెక్షన్ ఉంది, ఫార్వర్డ్ డైరెక్షన్ ఉంది, పాజిటివ్ నెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పిన కదా. బట్ పైథాన్లో ఏంటంటే నెగిటివ్ నెంబర్స్ కూడా సపోర్ట్ చేసిద్ది, కాకపోతే రివర్స్లో వస్తాయి. -1, -2, -3, -4,
-5 ఇలా -6 ఇలా రివర్స్ ఆర్డర్లో వస్తుంది అనమాట. రివర్స్ ఆర్డర్లో వస్తుంది. నెగిటివ్ నెంబర్స్ ఉండడం వల్ల దీన్ని మనం నెగిటివ్ ఇండెక్సింగ్ అనొచ్చు. ఇప్పుడు మనం హెచ్ని యాక్సెస్ లేదు, టీని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనం 2 ఇవ్వచ్చు లేదా -4 ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఈక్వల్ టు పైథాన్ అన్నప్పుడు వేర్ ఆఫ్ 2 అన్నా లేదా వేర్ ఆఫ్ -4 అన్నా మనకేం రిట్రీవ్ అవుతుంది? టీనే రిట్రీవ్ అవుతుంది. టీనే రిట్రీవ్ అవుతుంది. డన్. ఇస్ ఇట్ క్లియర్? ఒకవేళ మనం ఇండెక్స్ ఇచ్చేసేసి ఆ లెటర్ రావాలంటే ఏం వాడతాం మనం? స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే. అదే కదా ఇప్పుడు మనం ఇందాక ఎగ్జిక్యూషన్ చేసింది ఇక్కడ. ఇక్కడ ఇండెక్స్ ఇది చేసుకొని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్, ఆ స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం వాల్యూస్ ఇచ్చేసుకుంటాం ఆ ఇండెక్స్ పొజిషన్. సో వేర్ ఈక్వల్ టు ఇక్కడ -2 అంటే మనకి ఏమొచ్చింది? 34 కదా. సో ఇక్కడ -2 అన్నా కూడా 34. వేర్ ఆఫ్ -2 34. చూడండి ఇక్కడ మనకి ఇది పాజిటివ్ ఇండెక్సింగ్, నెగిటివ్ ఇండెక్సింగ్ రెండు సపోర్ట్ చేసింది. ఇంకా మీకు క్లారిటీగా అర్థం కావాలనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా అన్ని వాల్యూస్ని ఇలా ఇండివిజువల్గా కాకుండా ఐ మీన్ ఒక ఆర్డర్ ఫార్మాట్లో వేర్ ఆఫ్ 0 పాజిటివ్ ఇండెక్స్, 0 1 2 3 ఓకే 4 3 వరకే కదా ఇక్కడ ఉన్నది. సో -1 -2 -3. సో ఇది స్ట్రింగ్ కి సపోర్ట్ చేసిద్ది, లిస్ట్ కి సపోర్ట్ చేసిద్ది, ట్రిపుల్ కూడా సపోర్ట్ చేసిద్ది నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది. చూడండి అవే ఎలిమెంట్స్ రిపీట్ అయినాయా, బట్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. పాజిటివ్ నెంబర్స్ యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు, నెగిటివ్ నెంబర్స్ కూడా యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఒక్కసారి ఎగ్జాంపుల్ పైకి మనం వెళ్తారా? ఒక్కసారి జస్ట్ ఒక్కసారి నాకు కంప్లీట్ గా ఒకసారి పైకి వెళ్తారు. ఇక్కడ ఉందా? ఐడి ఆఫ్ అని పెట్టాము కదా, దానికి ఇందాక నేను అడిగింది అది ఐడి ఆఫ్ అంటే ఇప్పుడు మనకి ఏ పొజిషన్ లో ఉంది అని అడిగిన ఐడి ఆఫ్ కాదు, సారీ. మనకి ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు వై అనేది ఏ పొజిషన్ అంటే జస్ట్ ఫర్ సపోజ్ మనకి ఇక్కడ పైథాన్ కాబట్టి 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి మనకు తెలుస్తుంది. అదే ఒకవేళ ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట, ఒక 200 300 ఉన్నాయి అనుకోండి, అందులో వై అనేది ఏ పొజిషన్ లో ఉంది, ఒక వై మల్టిపుల్ పొజిషన్ లో ఉంది అనుకోండి, అలా ఏదైనా ఉంటుందా ఫంక్షన్ కానీ ఏదైనా ఉంటుందా దాన్ని ఫెచ్ చేయడానికి? ఉంటుంది 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 అది నాకు ఇందాక డౌట్ వచ్చింది. ఉంటుంది. అవి మనం డెఫినెట్ గా అవన్నీ డిస్కస్ చేద్దాము. బట్ అసలు అలా యాక్సెస్ చేసుకోవడానికి ఫస్ట్ అసలు ఎలాంటి పొజిషన్స్ ఉన్నాయని మనకు తెలియాలి కదా. ఆ పొజిషన్స్ యూజ్ చేసుకుని ఎలిమెంట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు, ఆ ఎలిమెంట్స్ యూజ్ చేసుకుని ఆ పొజిషన్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీకు అర్థం కావడం కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వేర్ ఈక్వల్ టు పైథాన్ అన్నాను. ఓకే. సో ఇప్పుడు నేను టీ అనేది ఏ పొజిషన్ లో ఉంది అన్నది తెలుసుకోవాలనుకున్నప్పుడు వేర్ ఆఫ్ ఇండెక్స్, ఓకే, ఇండెక్స్ ఆఫ్ టీ. సో మనకు పొజిషన్ వచ్చేసింది అనమాట. అంటే ఇది మీకు అర్థం కావాలంటే నేను యాక్చువల్గా నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఎవ్రీ డేటా టైప్కి కొన్ని ఆపరేషన్స్ చేసుకోవడం కోసం కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, మెథడ్స్ ఉన్నాయి. వాటిని మనం డేటా టైప్ మ్యానిపులేషన్ మెథడ్స్ అనొచ్చు, ఆర్ డేటా టైప్ మెథడ్స్ అనొచ్చు అనమాట. అంటే ప్రతి డేటా టైప్కి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ అన్నిటిని మనం ఎలా చూడాలనుకుంటే సింపుల్గా మనం డిఐఆర్, ఓకే, డిఐఆర్ అండ్ మనం ఆ యొక్క డేటా టైప్ పేరు ఇచ్చేస్తే సరిపోయింది అనమాట. ఇలా మనం ప్రింట్ చేసామనుకోండి, అందులో ఉన్న ఫంక్షనాలిటీస్ అన్ని వస్తాయి. ఇన్ని ఫంక్షనాలిటీస్ మనం గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా, ఇన్ని సపోర్ట్ చేసేది ఒక స్ట్రింగే. ఓకే. అండ్ మనం ఇప్పుడు లిస్ట్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ అన్ని మనకు తెలియాలనుకుంటే మనకి డిఐఆర్ ఆఫ్ లిస్ట్ యూజ్ చేసుకుంటే వి విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ మెథడ్స్ అన్నమాట. ఈ మెథడ్స్ యూజ్ చేసుకొని ఇందాక మీరన్న క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అంటే ఇలాంటి మ్యానిపులేషన్స్ అంటే ఇవన్నీ ఎందుకంటే ఈజీ టు డూ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్, యూ డోంట్ నీడ్ టు రైట్ యువర్ ఓన్ లాజిక్ అండ్ ఆల్. సో ఆల్రెడీ మనకి ఏదన్నా
పైథాన్ అనేది సింప్లిఫికేషన్ అవడానికి రీజన్ ఏంటంటే ప్రతిదానికి ఏదో ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేసేసారు. ఆ ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మనం. ఓకే, కానీ ఉంటది అన్నది మనం ఉంటది అని లేదా అన్నది మనం ఒకసారి రీసెర్చ్ చేయాల్సిందే. ఇట్స్ ఏ ఆల్వేస్ డూ సమ్ కైండ్ ఆఫ్ యూనో ఎనాలజీ రీసెర్చ్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఏదో కొంచెం అన్నా వెతకాలి. అంటే ఉంటదా ఉండదా అన్న డౌట్ ని మనం క్లారిఫికేషన్ చేసుకోవాలనుకుంటే యాజ్ అ గైడ్ మీరు నన్ను అడగొచ్చు, నేను చెప్పేస్తాను. ఒకవేళ నేను అందుబాటులో లేననుకోండి, హౌ టు చెక్ విత్ ఇన్ ఇంటర్నెట్. అంటే సింపుల్ గా మీరు అనుకున్నది ఒక ప్రాంప్ట్ మనం పైథాన్కో చాట్‌జీపీటీకి ఇచ్చేస్తే విల్ గెట్ ఇట్ అవుట్. సో అప్పుడు మనకి తెలిసిపోయింది. ఓకే, ఇలా ఒకటి ఉంది. ఓకే, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకోవాలన్నమాట. అది పాయింట్. ఇప్పుడు నేను ఇందాక చూడండి, ఇక్కడ ప్రింట్ చేశాను కానీ వేర్ ఆఫ్ ఇండెక్స్ అన్న అది నేను అసలు డాట్ యూజ్ చేసిన, వేరియబుల్ నేమ్ ఇచ్చేసిన, డాట్ యూజ్ చేసిన, అండ్ ఫంక్షన్ నేమ్ కూడా యూజ్ చేసిన. అట్లా యూజ్ చేయాలి అన్నది తెలియాలంటే మన కమింగ్ సెషన్స్ మనం ఆ, ఇంకా డేటా టైప్స్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు అసలు ఫుల్ క్లారిటీ వచ్చేసింది అనమాట. అలాంటివి ఉంటాయి ఉంటాయి. బట్ నేను ఇవన్నీ మీకు చెప్తా, అన్నీ చెప్పకపోయినా సరే కొంచెం టచ్ చేస్తాను మీ అంతా మీరు నేర్చుకునేటట్టు. ఓకే. ఓకే, నౌ నేను ఎక్కడున్నానంటే ఒక వేరియబుల్లో మనకి ఒక ఒక లిస్ట్ కానీ సెట్ కానీ టుపుల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి పొజిషన్స్ ఉంటాయి. ఆ పొజిషన్స్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ యూజ్ చేసుకొని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంతవరకు చెప్పినాం కదా, అది సెట్ కి సపోర్ట్ సారీ లిస్ట్ కి సపోర్ట్ చేస్తుంది, స్ట్రింగ్ కి సపోర్ట్ చేస్తుంది, టుపుల్ కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పాను. ఇలా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఇట్స్ టూ ఎర్లీ టు ఎక్స్ప్రెస్ దిస్ ఆల్ థింగ్స్, బట్ ఎస్ వీ డూ హ్యావ్ ఇట్ వేరియస్ మెథడ్స్. అవన్నీ మనం కమింగ్ సెషన్స్ లో డిస్కస్ చేద్దాం కంపల్సరీగా. నా నేను ఇంకొకటి చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక ఫ్లో ప్రకారంగా నేను చెప్పాలనుకున్న దాన్ని బట్టి, ఇప్పుడు మీకు ఓన్లీ ఒక ఎలిమెంటే కదా మీరు యాక్సెస్ చేసుకుంది. మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఎలిమెంటేనా, నేను కంటిన్యూస్ గా 2 3 ఎలిమెంట్స్ యాక్సెస్ చేసుకోలేనా అన్నది క్వశ్చన్ రావాలి మీకు. అర్థమైందా? నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు పైథాన్ అని ఉంది. పైథాన్ లో నేను ఇప్పుడు వరకు ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రం యాక్సెస్ చేసుకుంటున్నాను, యూజింగ్ ఇదర్ పాజిటివ్ ఇండెక్స్ కానీ లేకపోతే నెగిటివ్ ఇండెక్స్ కానీ -1 -2 -3 -4 -5. ఓకే, పాజిటివ్ ఇండెక్స్ కానీ నెగిటివ్ ఇండెక్స్ కానీ యూజ్ చేసుకొని వీఆర్ యాక్సెసింగ్ ది సింగిల్ ఎలిమెంట్. లేదు లేదు, నేను సింగిల్ ఎలిమెంట్ కాదు, నేను కంటిన్యూస్ గా ఉన్న ఈ టీహెచ్ఓ యాక్సెస్ చేసుకోవాలి. ఈ టీహెచ్ఓ అనేది యాక్సెస్ చేసుకోవాలి అంటే కంటిన్యూస్ గా ఉన్న 3 క్యారెక్టర్స్ ని యాక్సెస్ చేసుకోవాలి. లేదు, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, అందులో 50 అండ్ 70 అండ్ 80 ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ యొక్క 2 ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవాలి, కంటిన్యూస్ గా ఉన్న ఈ 2 ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవాలి. అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్? అంతకుముందు నేను చెప్పింది సింగిల్ ఇండెక్స్, సింగిల్ ఎలిమెంట్ యాక్సెస్. నౌ ఐ వుడ్ లైక్ టు యాక్సెస్ ది కంటిన్యూస్ ఎలిమెంట్స్. ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ అన్నదానికి ఇస్ పాసిబుల్. ద కాన్సెప్ట్ నేమ్ ఇస్ స్లైసింగ్. ఏంటది? స్లైసింగ్. ఇండెక్సింగ్ గురించి మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని సింగిల్ ఎలిమెంటే. ఓకే, స్లైసింగ్ యూజ్ చేసుకొని మల్టిపుల్ ఎలిమెంట్స్ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. Yeah? ఆ, దాని ఎగ్జాంపుల్ చూడటానికి ట్రై చేద్దాం ఇప్పుడు మనం. ఎలా ఉంటుందంటే స్లైసింగ్ అనేది ఎలా ఉంటుందంటే, సింటాక్స్ వచ్చేసరికి వేరియబుల్ నేమ్ మనం ఏ ఇండెక్స్ నుండి యాక్సెస్ చేసుకుంటున్నామో ఆ ఇండెక్స్ పొజిషన్, ఏ ఇండెక్స్ దగ్గర మనం ఆపాలనుకుంటున్నామో ఆ ఇండెక్స్ టాప్ ఎలిమెంట్ -1 +1 అనమాట. మనం ఎక్కడి వరకు యాక్సెస్ చేసుకోవాలో అక్కడ నుండి +1 ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇది సింటాక్స్. అదే స్లైసింగ్ వచ్చేసరికి మనకి వేరియబుల్ నేమ్, పొజిషన్ నెంబర్. ఆర్ యూ ఫాలోయింగ్ మై పాయింట్? వేరియబుల్ నేమ్ అండ్ ఇండెక్స్ పొజిషన్ ఆర్ ఇండెక్స్ నెంబర్. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్ అంటాం అండ్ స్టాప్ ఇండెక్స్. మనం ఎక్కడ నుండి ఎక్కడ వరకు యాక్సెస్ చేసుకోవాలో ఆ ఇండెక్స్ పొజిషన్స్ ఇస్తే సరిపోద్ది అనమాట, విత్ కోలన్ సింబల్తో. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్. పైథాన్ పైథాన్ ప్రోగ్రామ్. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ప్రో అనేది యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ప్రో అనేది ఫస్ట్ పి అనేది ఏ పొజిషన్లో ఉందో మనకు తెలియాలి. చెప్పండి, ఏ పొజిషన్లో ఉంది పి? ఇది 0 1 2 3 4 5. ఓకే, ఈ ప్రో అనేది 6 7 8 పొజిషన్లు ఉన్నాయి. 6 7 8 పొజిషన్లు ఉన్నాయి కదా. వేరియబుల్ నేమ్ 6 ఈజ్ మై స్టార్ట్ ఇండెక్స్ బికాస్ ఐ వాంట్ యాక్సెస్ ఫ్రమ్ ది పి క్యారెక్టర్ ఆన్వర్డ్స్. సో దట్ 6 యాక్సెస్ చేసుకోవాలి, 7 యాక్సెస్ చేసుకోవాలి, 8 కూడా యాక్సెస్ చేసుకోవాలి. 8 కూడా నువ్వు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే 8 + 1 అంటే 9 ఇవ్వాలన్నమాట. ఓకే, 6:9 ఇచ్చేస్తే వీఆర్ గెట్టింగ్ ది ప్రో. అర్థమైందా ఈ పాయింట్ మీకు?
అర్థమైందా లేదా? మనం ప్రో యాక్సెస్ చేసుకోవాలనుకుంటే, సో ఈ పి స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ పి ఎంత? 6 కదా. ఇండెక్స్ పొజిషన్ ఎంత? 6 కదా. 6 యాక్సెస్ చేసుకోవాలి, 7 యాక్సెస్ చేసుకోవాలి, 8 కూడా యాక్సెస్ చేసుకోవాలి. కాబట్టి 8 కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనం స్టాప్ ఇండెక్స్ 9 ఇవ్వాలి. అర్థమవుతుందా నాన్న నేను చెప్తున్న పాయింట్స్ మీకు? ఆ? ఎస్ అర్థమవుతుందా లేదా? ఓకే, ఇప్పుడు మనం ఇట్లానే లిస్ట్ కూడా చూద్దాం. లిస్ట్ లో కూడా సపోర్ట్ చేసింది అన్నట్టు. సో నా దగ్గర ఒక ఎలిమెంట్స్ వచ్చేసరికి 56, 90, 100, 34 అండ్ 45 అండ్ 89 అండ్ 12 అండ్ 67 ఎట్లా ఉన్నాయి. సో ఇప్పుడు నేనేం యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నానంటే, 100, 34, 45 ఈ 3 ఎలిమెంట్స్ ని లేదా ఈ 4 ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మై టార్గెట్ ఈస్ వెరీ సింపుల్. ఐ వాంట్ యాక్సెస్ ది సబ్ లిస్ట్ వచ్చింది. మనం లిస్ట్ ఇచ్చినాం కాబట్టి మెయిన్ డేటా టైప్ ఏదైతే ఉందో ఆ డేటా టైప్ 100 యాక్సెస్ చేసుకోవాలి, 34 యాక్సెస్ చేసుకోవాలి, 45 యాక్సెస్ చేసుకోవాలి, 89 యాక్సెస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని రిట్రీవ్ చేయాలనుకుంటే ఇప్పుడు చెప్పండి ఏమి ఇవ్వాలి? 100 ఏ పొజిషన్ ఉంది? ఇది 0 పొజిషన్, 1 పొజిషన్, సెకండ్ పొజిషన్. సో 2:100 యాక్సెస్ చేసుకోవాలి, 2 యాక్సెస్ చేసుకోవాలి, 3 యాక్సెస్ చేసుకోవాలి, 4 యాక్సెస్ చేసుకోవాలి, 5 కూడా యాక్సెస్ చేసుకోవాలి. మనం 5 కూడా యాక్సెస్ చేసుకోవాలంటే 5 + 1 6 కదా. 6 ఇవ్వాలన్నమాట. సో దట్ మనం యాక్సెస్ చేసుకోగలిగినాం. సో దీన్ని మనం స్లైసింగ్ అంటున్నాం. ఓకే. సో నెక్స్ట్ అలానే పరాంథసిస్. సో పరాంథసిస్ అంటే టుపుల్లో కూడా సేమ్ ప్రాసెస్, నో డిఫరెన్స్. ఓకే. సెట్లో స్లైసింగ్ సపోర్ట్ చేయదు, డిక్షనరీలో కూడా స్లైసింగ్ సపోర్ట్ చేయదు. Right? అర్థమైందా ఇది? సో ఇక్కడ 6 ఇచ్చాం కాబట్టి 6 అంటే లైక్ దాని ముందు వరకు సపోర్ట్ చేస్తుంది, బట్ 2 ఇస్తే మాత్రం 2 నుంచి ఇస్తుంది, అంతే కదా. 2 నుండి స్టార్ట్ అవుతుంది, 6 దగ్గర ఆగిపోద్ది. 6 యాక్సెస్ చేసుకో, 6 దగ్గర ఆగిపోయింది, దగ్గర ఆగిపోతుంది అంటే 5 వరకు ఇస్తుంది. 5 వరకు తీసుకునేది. పొజిషన్ లో ఏది ఉందో అది ఇస్తుంది. అవును. ఓకే ఓకే యా. ఓకే. ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ ని ఇంకొకటి వచ్చేసరికి ఇప్పుడు మనం కంటిన్యూస్ ఎలిమెంట్స్ కదా, అట్లా కాకుండా నేను జంప్ చేయాలనుకుంటున్నా ఈ ఎలిమెంట్ ఇలా ఒక ఆర్డర్ ప్రకారంగా, అంటే మధ్యలో ఒక్కొక్క ఎలిమెంట్ని వదిలిపెట్టాలి. ఓకే. ఇట్లా డైగా ఇలా డైగా వెళ్ళాలనుకున్నప్పుడు అట్లా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. దానికి సింటాక్స్ వచ్చేసరికి సేమ్ స్లైసింగ్ లాగానే స్టార్ట్, స్టాప్, మనం ఎక్కడైతే స్టాప్ అండ్ స్టెప్, ఎన్ని స్టెప్స్ వెళ్ళాలనుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇది పొజిషన్ నెంబర్ 1 కదా, ఇది 2, ఇది 1, ఇది 2, మళ్ళీ ఇది 3 వద్దు నాకు, మళ్ళీ 4 కావాలి, 5 వద్దు నాకు, 6 కావాలి. చూడండి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? అన్నిటి మధ్య డిఫరెన్స్ 2 ఉంది కదా, అవునా కదా. ఈ 2ని మనం ఈ 2 కామన్ ఇన్ 2 ఏదైతే ఉందో దాన్ని మనం స్టెప్ అంటున్నాం. అంటే ఇప్పుడు మనం వేర్ ఆఫ్ స్టార్ట్ పొజిషన్ 0 కదా, 0 ఇచ్చినాం, అండ్ మనం 6 కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే 7 ఇవ్వాలి, అండ్ ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. సో ఇలా ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే 56, 100, 45 అండ్ 12. ఇలా మనం డైగా చేయొచ్చు, డైగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలా ఒక ఎగ్జాంపుల్. లేదు ఇది టుపుల్ కూడా సపోర్ట్ చేసేది, సెట్ కూడా సపోర్ట్ స్ట్రింగ్ కూడా సపోర్ట్ చేసేది. ఇలా కాదు, నేనేం చేస్తానంటే ఇట్లా ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇటు మధ్య ఈ ఇండెక్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది? 1, ఇది 2, 3, 2, 3 వద్దు నాకు, 4 కావాలి, అండ్ 5, 6 వద్దు నాకు, మళ్ళీ 7 కావాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 4 - 3
4 - 1 3, 7 - 4 3. అంటే స్టెప్ ఎంత ఉంది ఇక్కడ? దీన్ని మనం స్టెప్ అంటున్నాం. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమైందంటే వేర్ ఆఫ్ స్టార్ట్ ఇండెక్స్ మనకి 1 కావాలి, అండ్ మనం 7 కూడా యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి 8 ఇవ్వాలి, అండ్ స్టెప్ ఎంత ఉంది? 3. సో ఇలా ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చుద్దంటే 90, 45 అండ్ 67. అర్థమైందా లేదా? ఇలా కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ని మనం డైసింగ్ అంట. ఆ డైసింగ్ మీరు చూడండి. ఉం? ఆ డైసింగ్ గురించి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. అది నాన్న ఈరోజు క్లాస్. సో రేపు మళ్ళీ కలుద్దాం. రేపు ఎల్లుండి క్లాస్ లేదు నాన్న. సో కొంచెం మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఆ, ప్రతి డేటా టైప్కి కొన్ని ఫంక్షనాలిటీస్ కొన్ని ఉంటాయి. కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్టీస్ అవి ఉంటాయి. ఇంకా నేను డేటా టైప్స్ కాన్సెప్ట్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో మనం ఇంకొక 1 సెషన్ సరిపోద్ది. ఇంకొక 1 or 2 సెషన్స్ పట్టిద్ది మనం అవన్నీ అర్థం చేసుకోవడం కోసం. సో అవి నేను మీకు ఆ, కుదిరితే కంప్లీట్ సెషన్ తీసుకోవడానికన్నా ఒకటే సెషన్ లాంగ్ సెషన్ తీసుకొని ఫినిష్ అన్నా చేస్తాను, లేకపోతే 2 సెషన్స్ అన్నా తీసుకొని కంప్లీట్ చేశాను. సరేనా? ఓకే, చలో బాయ్. వీడియోస్ అని అప్లోడ్ చేస్తాను. టుడే ఐ కెన్ డెఫినెట్లీ అప్లోడ్ ఇట్. రమేష్ అండ్ సాయి ఉమేష్, మీరు ఏం చేస్తారంటే నాకు అరౌండ్ 10 o'clock ఆర్ 11 o'clock ఆ టైంలో ఒకసారి గుర్తు చేయండి రికార్డింగ్ గురించి. చలో బాయ్.